ఏందోయ్యా స్వామి మా ఊడంటే అందరికి కామెడీ అయిపోయింది. సరే, మన దీపావళి పండుగ జరిగింది. ఆ దీపావళి పండుగ సందర్భంగా మా 56 ఏళ్ల యువనేత ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఓల్డ్ ఢిల్లీలోని ప్రఖ్యాత గాంటేవాలా స్వీట్ షాప్ని అయితే విజిట్ చేసి ఆడేదో ఈయన వంటకం చేసినట్టు, ఈయన స్వీట్లు చేసినట్టు ఏదో కొంతసేపు బిల్డప్ అయితే ఇచ్చినాడు. ఇంకా ఆడుండేటటువంటి షాప్ యజమాని అయినటువంటి ఈ సుశాంత్ జీన్తో మాట్లాడినాడు. సరే, ఇంతవరకు బాగానే ఉండదా. సో ఇక చూడండి ఏమి ఆ ఎటకారము. ఆ షాప్ యజమాని ఏం చేసినాడు తెలుసా? ఆయన మాట్లాడతా మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరు, మీరు తొందరగా పెళ్లి చేసుకోండి, మీ పెళ్లికి మేమే సీట్లు సప్లై చేస్తామని చెప్పి పని అంట. ఏదో మర్యాదగా మనిషి వచ్చినాడు. ఆ మనిషి నువ్వు పెళ్లి చేసుకోమంటే ఎట్ట? ఆయనకు ఆయనకు సరైన పిల్ల దొరకలేదంట ప్రపంచంలోనే. ఆయన సరైన పిల్ల కోసం వెతుకుతాడు. ఈ క్రమంలో 56 ఏళ్ళు వచ్చేసినాయి ముడికిందికి. ఇంకెన్నేళ్ళు వచ్చాయో తెలీదు. మళ్ళీ పెళ్లి మీద ఆ కథ కూడా బావచ్చు. నువ్వేమో ఎటకారంగా మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, కాదు మీ పెళ్లికి మేము స్వీట్ సప్లై చేస్తామంటే అది ఏందంటాలే. సరే, మంచి పద్ధతి కాదు ఇది. ముందుగానే ఆయన అమాయకుడు అట్లా మాటలన్నీ మాట్లాడితే ఇంటికి బోళం అనుకోని బోర్ మన ఏడ్చడా? తప్పు కదా అది. నేను అనొచ్చా మరి పెళ్లి కాని వాళ్ళం ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోలేదని? వాళ్ళ మనసు ఎంత గాయపడుతుందా?